రాష్ట్ర శాఖ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారికి, అదేవిధంగా జాతీయ స్థాయి అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారికి, కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా జాతీయ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకుల వరకు కూడా పేరు పేరున అందరూ కూడా ఈ నూతన కమిటీలో మమ్మల్ని ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న వేదిక మీద ఉన్న మమ్మల్ని ఉన్నత స్థానంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నత స్థానంలో పదవి ఇచ్చినందుకు పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ గత 32 సంవత్సరాల నుండి ఈ పార్టీలో మన పార్టీలో పనిచేస్తున్నాను. గత 47 సంవత్సరాల నుంచి వెళ్ళి స్వయం సేవక్గా ఉన్నాను. వృత్తిరీత్యా న్యాయవాదిగా ఉన్నా కానీ దేశం కోసం, అదేవిధంగా ఈ రాష్ట్రం కోసం, ప్రజల అవసరాలు తీర్చే ఆలోచన విధానంతో భారతీయ జనతా పార్టీలో ఉన్నందుకు నేను, నాతో పాటున్న వేదిక మీద ఉన్న సోదరులందరం కూడా గర్వపడుతూ ఈరోజు పత్రికా సమావేశంలో మీ ముందు కూర్చున్నాం. మా రాష్ట్ర కమిటీ ఏదైతే రాష్ట్ర అధ్యక్షుల వారు నూతన కమిటీని నియమించడం జరిగింది, ఆ నూతన కమిటీ కూడా ఈరోజు ఏ విధంగా ఉందంటే ఎక్కువ శాతం కొత్త వాళ్లకు పార్టీలో పనిచేసి పార్టీని గత 30 ఏళ్ల నుంచి వెళ్ళి కూడా 20 ఏళ్ల నుంచి వెళ్ళి కూడా పార్టీ కోసం ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేసే వ్యక్తులు ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ కమిటీలో ఉన్నారు. ఇదే సిద్ధాంతంతో కూడా జిల్లా స్థాయిలో కూడా అదేవిధంగా కమిటీలలో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో కూడా నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలుగా మాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ రాబో రోజులలో అధికారం కోసం అహర్నిశలు కష్టపడి పార్టీ కోసం పనిచేస్తామని చెప్పేసి కూడా వేదిక ద్వారా తెలియజేస్తున్నాను.